హల్లెలూయా సరే, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడైన మా తండ్రి, స్తుతులు స్తోత్రం నాయన. ఈ నిమిత్తం స్థలంలో ఈ సమయంలో ఇక్కడ ఉన్నాము తండ్రి. మీరు ఎరిగి ఉన్నారు నాయన. నా ఎడల, నా కుటుంబం ఎడల నాయన, ఎదుగునైనా నేను చేస్తున్న సేవ ఎడల కూడా మీరు నాకు తోడే ఉండి నన్ను, నా బిడ్డల్ని, అయా నాకు ఇచ్చినటువంటి నాయన ఆత్మీయ బిడ్డలు బట్టి అన్ని స్థుతులు ఇస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినము నాయన 13వ తేదీ నాయన 6 గంటల సమయంలో ఇక్కడికి నాయన ఈ కోవూరు పట్టణంలోనికి నాయన నన్ను కూడా నడిపించి ఈ బిడ్డల మధ్య నాయన ఈ రీతిగా ప్రార్థించేటి పరిమితిని బట్టి స్థుతులు స్తోత్రములు, స్థుతులు స్తోత్రములు, స్థుతులు స్తోత్రములు. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. మత్తయ్య, నువ్వు మోకరించి 2 మాటలు నువ్వు ప్రార్థన చేయి. ఇంటి యజమానుడు కాబట్టి నీ పాపాలు ఏదన్నా ఉంటే ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతున్నానయ్యా. ఇది మొదలుకొని నీ దాసురాల ద్వారా నన్ను పిలుస్తున్నావు. నేను ఏం చేయాలో నాకు తెలియచేయి ప్రభు అని అడగండి. మోకరించు నాయన. మోకరించి 2 చేతులు జోడించి భార్యాభర్తలు ఇద్దరు దేవునికి సిలిండర్ అయిపోతున్నారు. మీ ఫ్యామిలీ మొత్తం యెహోషువ కుటుంబం వాళ్ళు. లక్ష్మి కింద కూర్చుంది పాప. నానెట్లా మోకరిస్తాడో అలా మోకరించి మీరు కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు. స్తోత్రం 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 ప్రభువా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల మా దేవ, జీవాధిపతి నన్ను నీ యొక్క బంగారు పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రము ప్రభువా. నా తండ్రి, గత 2 నెలలుగా నాయన తండ్రి, 2 నెలల నుంచి నా తండ్రి ఈ దాసురాల చేత మాతో అయినా మేము వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మాకు ఒక అవకాశాన్ని కల్పించి మీకు సంకల్పం ద్వారా మరి యొక్క కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నందుకు నన్ను నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాకును పిల్లలకును వాక్యము దూరం కాకుండా, అలాగే నీ యొక్క మంచి మాటల కరువు కాకుండా నా తండ్రి అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని మరి మంచి ప్రదేశానికి నడిపించి మరి నీ చిత్త ప్రకారమై నెరవేర్చామని అయితే అనుకుంటున్నాను తండ్రి. తర్వాత ఇక మీదట అసలు ఎలా నడపాలో, జీవితాన్ని ఎలా కొనసాగించాలన్నది మీకు నేను ఆరాటపడుతున్న సంగతి మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. కనుక మీ యొక్క దయతో మమ్మల్ని ముందుకు నడిపించమని ద్వారా కోరుకుంటున్నాను తండ్రి. అలాగే ఇక్కడి నుంచి రాకపోకల విషయంలోనూ, అలాగే ప్రతిరోజు కూడాను పిల్లల విషయంలోనూ అనేక విధాలుగా సఫర్ అవుతున్నటువంటి నేను ఎక్కువతో ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి మమ్మల్ని ముందు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. అదే తెలియచేయమని అడుగుతున్నాను ప్రభు. మీ చిత్త ప్రకారం మమ్మల్ని, మీ బిడ్డలను కాపాడండి. అలాగే దాసురాండ్లను అనేక మంది చేత ముందు ఎదుగుదల అవుటకు అసలు నేను అరుగుండనా లేదు, ఇలాగే ఉండిపోవాలనేది నాకేం అర్థం కావట్లేదు ప్రభు. కనుక మీ యొక్క చిత్త ప్రకారం చేయమని అడుగుతున్నాను. అయినా పరమ తండ్రి, మాలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీసివేసి మంచి మార్గములకు అవకాశం మాకు ఇచ్చినట్లయితే కనుక మేము ఏది అనుకున్నానో మీ దారిలో, మంచి దారిలో నడిపించగల సమర్థతతో కనుక మీరు నడిపించగలరని మనసారా కోరుకుంటున్నాను తండ్రి. అలాగే అవునన్నా కాదన్నా ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా నీవు అనుకుంటే సాధ్యం కాదు ప్రభు.